హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం నడుము నొప్పి ఇంకా మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఒక టేస్టీ మిక్స్చర్ రెసిపీని చూద్దాము. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బోన్ స్ట్రెంత్ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇదైతే బాలింతలకి ఎక్కువగా పెడతారంటండి. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ రెసిపీ. నేను రీసెంట్గానే టేస్ట్ చేశాను. అసలు ఎంత బాగుందో టేస్ట్ అయితే. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు బాలింతలే తినాలని లేదండి, పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. ఇంకా మనం కూడా ఒక బాటిల్లో చేసి స్టోర్ చేసేసుకుని రోజు 1 లేదా 2 స్పూన్లు తిన్నామంటే హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే చక్కగా చూడండి, ఈ విధంగా చిన్న చిన్న బాటిల్స్లో పెట్టేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నారంటే మధ్యలో ఎప్పుడైనా ఆకలేసినప్పుడు ఇది ఒక 2 స్పూన్లు తింటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ఇంకా హెల్తీ డ్రై ఫ్రూట్ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ మిక్చర్ కోసం ఎండు ఖర్జూరంని చిన్న చిన్న ముక్కలుగా గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద పెద్దవి కాకుండా చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 20 ఎండు ఖర్జూరం తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇవి 120 గ్రామ్స్ ఉన్నాయండి. 120 గ్రాముల ఎండు ఖర్జూరం తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో అయితే 1 కప్పు ఎండు ఖర్జూరం ముక్కలు. ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి పోసుకుని పక్కన పెట్టేసుకోండి. మీకు మా ఫ్రెండ్ మీనాక్షి ఇచ్చిన మిక్చర్ చూపిస్తాను చూడండి. నేను పండు మిరపకాయ ఉసిరికాయ పచ్చడి పెట్టాను కదా, అది కొంచెం పెట్టిస్తే టేస్ట్ చూస్తారని రిటర్న్ బాక్స్లో ఇది పెట్టి పంపించిందండి. తను వచ్చేసి కాశ్మీరీ వాళ్ళైతే దీన్ని వస్త అంటారంట. ప్రతిరోజు పిల్లలకి పాలలో వేసేసి ఉడికించేసి ఇస్తారంట. చాలా హెల్తీ ఇదైతే. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వచ్చేద్దాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని దీంట్లో 1/2 లీటర్ వరకు నీళ్లు పోసేసి మూత పెట్టి ఈ నీళ్ళని కొంచెం సేపు కాగనివ్వాలి. మరీ మరగాల్సిన అవసరం లేదు. కొంచెం చూడండి, బాయిల్ అవడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇందులో 1/2 కప్ బాదం పప్పు వేసుకోవాలి. ఇవి వచ్చేసి వెయిట్లో 80 గ్రామ్స్ ఉన్నాయండి. ఈ బాదం పప్పుని కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ అయితే ఆన్లోనే ఉండాలి. 2-3 నిమిషాల పాటు ఈ బాదం పప్పు పైన ఉన్న తొక్క కొంచెం ముడుచుకున్నట్లుగా అవ్వాలి. ఇంకా అవ్వలేదు, లైట్గా అయింది కదా, ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. మనకి పైన తొక్క ఈజీగా వచ్చేస్తుంది. అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ముడతలుగా అయిపోవాలి. మీరు ఒక బాదం పప్పు తీసుకుని ఒలిచి చూస్తే తొక్క ఈజీగా వచ్చేయాలి. ఇలా ఉడికించేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బాదం పప్పుని జాలిగరిటలో వేసేసుకుని ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలి. వెంటనే ఒక టవల్ పైన వేసేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గా చేసేసుకోవాలండి, లేదంటే బాదం నానిపోతుంది. బాదం పప్పుని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా టవల్తో బాగా రబ్ చేసామంటే పైన ఉన్న తొక్క ఈజీగానే వచ్చేస్తుంది. ఈ విధంగా రబ్ చేసిన తర్వాత ఈ తొక్క అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి. మీరు బాదం పైన తొక్క తీసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. తొక్కంతా సపరేట్ చేసిన తర్వాత బాదం పప్పుని హాఫ్గా కట్ చేసుకోవాలి. మీరు తొక్కున్నా పర్లేదు అనుకుంటే డైరెక్ట్గా బాదం పప్పుని 2 ముక్కలుగా అయినా చేసుకోవచ్చు. లేదంటే తొక్క తీసేసి చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. అన్ని బాదం పప్పుని చూడండి, ఈ విధంగా తొక్క తీసేసి 2 ముక్కలుగా చేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ బాదం పప్పుని వేయించుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1/2 స్పూన్ నెయ్యి వేసేసుకుని, నెయ్యి కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ బాదం పప్పుని బాగా వేయించుకోవాలి. నెయ్యి కూడా జాయింట్స్కి చాలా మంచిదండి. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. నెయ్యి న్యాచురల్ లూబ్రికెంట్. ఈ బాదం పప్పు సగం వరకు వేగిన తర్వాత ఇందులో 1/2 కప్ జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఎర్రగా వేయించుకోవాలి. యాక్చువల్ రెసిపీలో అయితే చాలా ఎక్కువ నెయ్యి వేస్ట్ చేస్తారండి. నేనైతే కొంచెం నెయ్యి వేస్ట్ చేస్తున్నాను. నెయ్యిని మోడరేట్గా వాడుకుంటేనే మంచిది, మరి ఎక్కువ వేసుకోకుండా. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి తురిమి వేసి కూడా వేసుకోవచ్చు. ఈ ఎండు కొబ్బరిని కొంచెం లైట్గా రెడ్డిష్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, కొబ్బరి కూడా బాగా వేగిపోయింది కదా, ఈ విధంగా బాగా వేయించేసుకుని ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ప్యాన్ని టిష్యూతో క్లీన్ చేసుకుని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పుచ్చగింజలు, వాటర్ మిలన్ సీడ్స్ అంటారు కదా, 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే గసగసాలు వేశారండి. నేను గసగసాలు వేయట్లేదు, గసగసాల బదులుగా నువ్వులు వేస్తున్నాను. ఇవి కూడా ఈ నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా ఇలా డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి మీ ఇష్టం అండి. వీలైనంత తక్కువ నెయ్యితో అయినా చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే మా పాప కోసం చేస్తున్నాను కాబట్టి పిల్లలకి నెయ్యి మంచిది. పిల్లలకైతే కొంచెం నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని కూడా మనం బాదం కొబ్బరి వేసుకున్నాం కదా, ఆ గిన్నెలోకి వేసేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నెయ్యి వేసేసి, నెయ్యి కాగిన తర్వాత 1/2 కప్పు కిస్మిస్ వేసుకుని వేయించుకోవాలి. దీనికి స్వీట్నెస్ అంతా కూడా ఈ కిస్మిస్ ఇంకా ఎండు ఖర్జూరంతోనే వస్తుంది. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవైతే మనకి కరెక్ట్గా లైట్ స్వీట్తో ఉంటుంది ఇంతవరకు వేసుకుంటే. ఇవి బాగా వేగిన తర్వాత తీసేసి ఆ గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో
పావు కప్పు గోందు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ 50 గ్రాముల గోందు వేసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది ఈ గోందు అండి. ఈ గోందులో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. జాయింట్ పెయిన్స్కి, నీ పెయిన్కి, బోన్స్ స్ట్రెంథన్ చేయడానికి ఈ గోందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి సరిపోలేదండి. నెయ్యి సరిపోకపోతే ఇవి సరిగ్గా పొంగవు. ఇవి మనం సగ్గుబియ్యం వేయించితే పొంగుతాయి చూడండి, ఆ విధంగా పొంగుతాయి. ఈ గోందు వచ్చేసి ఒక రకమైన చెట్టు నుంచి తీసిన బంక జిగురు అంటారు కదా, అది చాలా హెల్దీ అండి. ఇది మనకి అన్ని రకాల సూపర్ మార్కెట్స్లో ఈ గోందు దొరుకుతుంది. చూడండి ఎంత బాగా పొంగాయో. ఈ గోందుని ఎక్కువగా స్వీట్స్లో ఉపయోగిస్తారు, లడ్డూస్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. బాగా వేయించుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకోండి. మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, ఆ గిన్నెలో కాకుండా మరొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసుకొని మనం కొలిచి పెట్టుకున్న 1 కప్పు ఖర్జూరం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఈ ఖర్జూరం ఒక 7-8 నిమిషాల పాటు ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం సొంటి పొడి వేసుకోవాలి. ఎండు అల్లం ఉంటుంది కదా, డ్రై జింజర్ పౌడర్ కొంచెం వేసుకోవాలి. నేనైతే ఒక పావు టీ స్పూన్ వేసాను. హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇందులో అయితే మా పాపకు ఆ ఫ్లేవర్ నచ్చదని నేను కొంచెమే వేసాను. హాఫ్ టీ స్పూన్, పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. వీటిని కూడా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, అదే బౌల్లోకి వేసేసుకోవాలి. నేను ఎండు ఖర్జూరం నల్లవి తీసుకున్నాను కదా, మీకు నల్లవి దొరకకపోతే పసుపు కలర్లో ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న గోందు ఉన్నాయి కదా, వీటిని మిక్సీ జార్లో కానీ లేదంటే చిన్న రోలు ఉంటే ఆ రోట్లో అయినా కానీ బాగా దంచేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా, ఈ గోందు అంతా కూడా ఈ మిక్చర్లో బాగా కలిసేలాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇందులో మీరు కావాలంటే కొంచెం పంచదార వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ పంచదార వేస్తున్నాను. బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్. మీకు కిస్మిస్ ఖర్జూరం వేసాం కదా, దాని స్వీట్నెస్సే సరిపోతుంది. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. పిల్లలకి కొంచెం పంచదార వేస్తే నచ్చుతుంది. అందుకని కొంచెం 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ డ్రై ఫ్రూట్ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా హెల్దీ. ఇది చేసినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఎవరైనా సరే హ్యాపీగా తినేయచ్చు. ముఖ్యంగా నీ పెయిన్, జాయింట్ పెయిన్ ఉన్నవాళ్ళు, పాలిచ్చే తల్లులకి చాలా మంచిది ఇదైతే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.